సమీపంలోని ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురం ఏడిగపల్లి మదనపల్లి నందు మరియు పరలోక దీవెన పండుగలు నిర్వహించు తేదీలు 2024 నవంబర్ 26, 27, 28వ తేదీలలో మంగళవారం, బుధవారం, గురువారంలలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. వాక్యోపదేశకులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసన మినిస్ట్రీస్. ఇంతకాలం ఓపికగా ఎదురు చూశారు కదా, నిర్ణయ కాలం వచ్చింది. ఈ నెలలో బృహత్తరమైన గొప్ప కార్యాలు, ఘన కార్యాలు, భీకర కార్యాలు నా దేవుడు జరిగించునుగాక. పాస్టర్ అబ్రహాం గారు, హోసన మినిస్ట్రీస్. మనుషులు మిమ్మల్ని త్రొక్కాలని, మిమ్మల్ని త్రోసివేయాలని, క్రిందకు నెట్టివేయాలనుకున్నారా? అదే మనుషుల ఎదుట నా దేవుడు ఉన్నత స్థలముల మీదకి దేవుడు ఎక్కించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. పాస్టర్ కేపీ రాజశేఖర్ గారు, అమానా మినిస్ట్రీస్, బెంగుళూరు. నీవు నమ్మినట్లయితే, నీవు నమ్మిన దేవుడు అసాధ్యమైనవి సాధ్యపరచగలడని, నీవు నమ్మిన దేవుడు అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసే సమర్థుడైన దేవుడని నీవు నమ్మినట్లయితే there is nothing impossible అంటే ఏది కూడా నీకు అసాధ్యం కాదనే విషయాన్ని మనము గమనించాలి. పాస్టర్ బి జర్మియా గారు, ఇమ్మానుయేలు మినిస్ట్రీస్, హైదరాబాద్. దేవుడు నీకు ఇచ్చిన వర్షపు నీరనే ఆశీర్వాదం, నీకు ఇచ్చిన జీతం, నీ కష్టార్జితం అన్యాక్రాంతం కాకుండా జలధారులు ఉడిసి పట్టుకున్నట్లుగా ఈ మాసం నీ కష్టార్జితం నువ్వు అనుభవించేటట్లుగా నా దేవుడు కార్యం చేయబోతున్నాడు. పాస్టర్ వేదనాయకం గారు, ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్, పలమనేరు. మంచి భక్తిగా నేను బ్రతకాలని అనుకున్నప్పుడు ఇటువంటి శ్రేష్టమైన విలువైనటువంటి జీవితం ఎప్పుడైతే నువ్వు ఆశించి, ఎప్పుడైతే దాన్ని కోరుకుని ఆ ప్రకారంగా బ్రతకనుద్దేశించగలుగుతావో, దేవుడు నిన్ను, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. దైవజనులు శుభకరమైన దైవ సందేశాలను అందించి మీ కొరకు వ్యక్తిగత మరియు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు గనక ప్రేమతో మిమ్ములను ఆహ్వానించుచున్నాం. నిర్వహించు తేదీలు 2024 నవంబర్ 26, 27, 28వ తేదీలలో మంగళవారం, బుధవారం, గురువారంలలో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు. దూర ప్రాంతాల వారికి భోజన వసతి సదుపాయం కలదు. ప్రేమతో ఆహ్వానించువారు ఇమ్మానుయేలు మినిస్ట్రీస్ సంఘ సభ్యులు. వివరములకు 9052853699 మరియు 8500890880. ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు ఇమ్మానుయేలు ప్రార్థనా గోపురం ప్రారంభోత్సవం మరియు పరలోక దీవెన పండుగలు. అందరూ ఆహ్వానితులే. దేవుడు నాతో ఏం మాట్లాడనై ఉన్నాడు అనే మంచి మనసుతో ఈ స్థలంలోనికి మీరు వచ్చారు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నా నమ్మకం అది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, ఆయన మనందరితో ఉన్నాడు. ఆత్మదేవుడు ఎలాంటి వాడంటే, యేసు ప్రభుల వారు రక్షకుడు, పరిశుద్ధాత్మ దేవుడు మీ స్నేహితుడు, మీతో పాటు ఉండాలని ఆయన ఆశ. పరిశుద్ధ ఆత్మ దేవుడు మీ స్నేహితుడు, మీతో పాటు ఉండాలని ఆయన ఆశ. వాగ్దానం ఏమిటంటే, యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అని చెప్పాడు. అంటే దాని అర్థం, నువ్వు పలానా చదువు చదివావు, నీతో ఉంటాను. నీకు చదువు లేదు, నీతో ఉండను. నువ్వు తెల్లగున్నావు, నీతో ఉంటాను. నీవు నల్లగున్నావు, నీతో ఉండను అని ప్రభు చెప్పలేదు. ప్రతి వారితో కూడా, వాళ్ళు కులవంతులు కానీ, కులహీనులు కానీ, లేక చదువుకున్నవారు, చదువు లేనివారు, అస్సలు దేవుని గురించి పరిపూర్ణమైన జ్ఞానం మనకు లేకపోయినా పరిశుద్ధ ఆత్మ దేవుడు, ప్రభువు పంపిన పరిశుద్ధ ఆత్మ దేవుడు మనతో, నీతో ఆయన ఉండాలని ఆశ. ఆయన నాకు స్నేహితుడు, ఆయన నీకు స్నేహితుడు. ఉదయం లేస్తూనే ప్రభు ఆత్మతో మీరు చెప్పండి, ప్రభువా నీవు నాకు స్నేహితుడివి, ఈరోజంతా కూడా నన్ను విడిచిపెట్టి మీరు వెళ్ళొద్దు అని చెప్పండి. రాత్రి పడుకునేటప్పుడు చెప్పండి, ఈ రాత్రి నేను పడుకుంటున్నాను, దయచేసి అయినా మీరు నన్ను విడిచిపెట్టి
వెళ్ళద్దు. మంచి దర్శనాలు ఇవ్వండి, మంచి కళలు ఇవ్వండి. నా భవిష్యత్తును గురించి నాలో ఉన్న తప్పితాలు ఏమైనా ఉంటే నాకే చెప్పండి అని ప్రభువుని అడగండి. ఆత్మదేవుడు చాలా మంచోడు. మనము ఒకరిని ఒకరు చూసినప్పుడు మనం అంటూ ఉంటాం, ఆయన ఇట్లాంటి వాడు, ఈయన ఇట్లాంటి వాడని. ఆత్మదేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆ విధంగా అన్నాడు. నిజంగా నువ్వు త్రాగుబోతైనా నువ్వు త్రాగుబోతువిరా అని అన్నాడు. ఒకవేళ నీ ప్రవర్తన బాగోలేకపోయినా, నీ ప్రవర్తన బాగోలేదురా అనడు. నీతో ఉండి నిన్నెలాగైనా సరిచేయటానికి, యేసు ప్రభుల వారి మార్గంలోకి నడిపించటానికి ఆత్మదేవుడు చాలా శ్రద్ధ చూపెడతాడు. అందుకే మనం కొన్ని సంవత్సరాల నుండి ఎన్నో కష్టాలు, నష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు వచ్చినప్పుడు ఏడ్చాం. అసలు ఏంది దేవుడు, నాకెందుకు ఇట్లా జరుగుతున్నాయి, నేను వదిలిపెట్టేస్తాను దేవుణ్ణి, లేకపోతే నేను చనిపోతాను అని ఎన్నోసార్లు అనుకున్నాం. ఆలోచన వచ్చింది, కానీ ఆ ఆలోచన నీలో క్రియాపూర్వకంగా జరగలేదు. మళ్ళా కొంతసేపటికి అంత ఆలోచన నీలో నుండి పక్కకి వెళ్ళిపోయాది. ఎవరు తీసేశారో తెలుసా? నీతో పాటు ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన తీసేసి తిరిగి నీవు మంచిగా బ్రతకటానికి ఆయన మరుక్షణమే నీకు సహాయం చేస్తూ వచ్చాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీతోనే ఉన్నాడు. ఆయన నీ స్నేహితుడు. ఆయన నీ స్నేహితుడు. ఆడపిల్లలు అనుకోవచ్చు, నా స్నేహితురాలా అని. స్నేహితుడు. ఆయన నీతోనే ఉంటాడు. బహుశా కనిపించకపోవచ్చు, అయితే నీకు ఆయన ఆలోచనల ద్వారా, ఆయన ఉద్దేశాలు చెప్తూ ఉంటాడు. తలంపుల ద్వారా ఆయన ఉద్దేశాలు చెప్తూ ఉంటాడు. దాన్ని మనము ఎరుగు రీతిగా ఆయనకు మనం విధేయత చూపెడితే చాలు. మిమ్మల్ని పెద్ద భక్తి పరుల్ని కమ్మని చెప్పలేదు. 10 రోజులు ఆయన ఉద్దేశాలు చెప్తూ ఉంటాడు. దాన్ని మనము ఎరుగు రీతిగా ఆయనకు మనం విధేయత చూపెడితే చాలు. మిమ్మల్ని పెద్ద భక్తి పరుల్ని కమ్మని చెప్పలేదు. 10 రోజులు మీరు ఉపవాసం ఉండాలి అని అనలేదు ప్రభుల వారు. ఆయనకు విధేయత చూపెడితే చాలు. ఆయనకు విధేయత చూపెట్టడం అంటే యేసయ్య మనకు చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవిస్తే చాలు. అంటే వాక్య ప్రకారంగా జీవిస్తే చాలు. పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే ఉంటాడు. ఎంతమందికి ఇష్టము పరిశుద్ధాత్మ దేవుడు నాతో పాటు ఉండాలి అని? చాలా మందితో ఉన్నాడు. నీకు ఇష్టం లేదమ్మా? ఎంతమందికి పరిశుద్ధాత్మ దేవుడు నాతో ఉండాలని ఆశ? కొంతమంది అలిగినట్టున్నారు పరిశుద్ధాత్మ దేవుని మీద, అందుకు చేతులు ఎత్తడం లేదు. ఉంటే ఉండి పోతే పాని తీ అవతలకి అన్నట్టు అట్లన్నా కూడా ఆయన విడిచిపెట్టాడు. దేవుడు చాలా మంచి దేవుడు. అందుకే అంటాడు, మీ ఆలోచనల వంటివి కాదు నా ఆలోచనలు, మీ తలంపుల వంటివి కాదు నా తలంపులు. ఆయన ఆలోచనలే వేరు, ఆయన తలంపులే వేరు. చాలా గొప్ప దేవుడు ఆయన.